బండి రాత్తా ఒరే కింద పడుతుంది అర్థం రాదే ఇట్లా పెడదాం రా ఇట్లా పెట్టి హెల్మెట్ పెట్టి అటు ఒరే గేర్లైనా బంద్ చేద్దాం ఎందుకు టాస్క్ ఈడేని బండి నడపటోడు పెట్టుకోలే అని వెనుక వస్తున్నాడు పెట్టుకుంటున్నాడు అరే ఇజ్జత్ తెలుసా అరే నువ్వు పెట్టుకోరా క్రేజీ రోడ్ గైస్ క్రేజీ రోడ్ మాత్రం మామూలు లేదు రోడ్ సో గైస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వాటర్ ఫాల్స్ పోతున్నాం వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ అని నిర్మల్ దగ్గర ఉందంట సో ఈ 2 బైక్స్ మీద వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఆర్మూర్లో గల్లీ ఆర్మూర్లో తిరిగేటోళ్ళకే తెలిసి గల్లీ జీవన్ రెడ్డి మాల్ దగ్గరికి వెళ్తుంది గల్లీ మనం ఫ్యూల్ అప్ చేసుకోవాలా పెరికిట్లో వేసుకున్నాం పెరికిట్లో పవర్ ఉంటుంది పెరికిట్లో హైవే దగ్గర పవర్ పెట్రోల్ దొరుకుతుంది హెచ్పీలో మొన్న ఆర్మూర్కి వచ్చినప్పుడు ఏమైందంటే అదే బిస్కెట్ అయినా ఉండే మన వాయిస్ రాలేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు తెలిసి మంచిగా వస్తుంది అనుకుంటున్నా వాయిస్ బంద్ అవుతుంది మరి ఎంత మంచిగా చేసినాం కదా చైన్ లూప్ చేసినాం ఇప్పటిదాకా క్లీన్ అయిన లూప్ చేసినాం మొత్తం ఇంత ఉన్నాయి తెలుసా దాని గడ్డలు చైన్ అంటే ఏం చేసిందంటే చైన్ లూప్ చేసాల ఫస్ట్ ఏం చేయాలంటే చైన్ క్లీన్ చేయాల చైన్ క్లీన్ చేయకుండా లూప్ మీద లూప్ స్ప్రే చేస్తూనే ఉన్నారు దాని మీద అంటే చైన్ని క్లీన్ చేయడం అంటే ఖాళీ ఆ స్ప్రే కొడితే సరిపోతుంది అనుకున్నారంట అదే ఇక దాని మీద ఒకటి లేయర్ అట్లనే ఫామ్ అయింది దాని మీద గిట్లా సీన్ అని చెప్తే ఇది తీసుకొని రా అని చెప్పిన మంచిగా క్లీన్ చేసినాం ఇప్పటిదాకా తీస్తుండే కానీ అసలు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే మొన్ననే అది పెట్టినా కదా షార్ట్లో మీకు తెలిసి ఉంటుంది కదా అని తేలే ఇక మొన్న పెట్టినా అది ఒక షార్ట్ పెట్టినా కదా ఎట్లా ప్రాపర్ వేలో ఎట్లా క్లీన్ చేయాలని ఫ్రంట్ స్ప్రాకెట్ అనేది ఓపెన్ చేయలేను ఆ రోజు బ్యాక్ నుంచి చూపించిన అంటే మినిమం తెలుస్తుంది ఒక బేసిక్ ఐడియా ఉంటుందని ఎట్లా క్లీన్ చేయాలో అని చాలామందికి తెలియదు ఇప్పుడు మా వాడికే ఇప్పుడు ఇన్నోడికే తెలియదు మా వాడికి చైన్ మెయింటైన్ అంటే ఏదో చైన్కి ఎండిపోతుంది కావచ్చు దానికి స్ప్రే కొట్టాలి అనుకుంటారు అంతేగాని దాన్ని క్లీన్ చేయాలి దానికి రస్ట్ ఉంటుంది దాని మీద లేయర్ అనేది లేయర్ ఫామ్ అవుతుంది అనేది తెలియదు ఇక దాన్ని మరి బ్రష్తో క్లీన్ చేసి మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని దాన్ని తూర్చేసి మంచిగా నీట్గా స్ప్రే చేయాలని ఉండదు ఇక అంత ఐడియా ఉండదు అన్నట్టు అందరికీ ఉండదు మ్యాక్సిమంలో సో అందుకే నేను దానికోసం ఒక డెడికేటెడ్గా ఒక షార్ట్ అయితే చేసి పెట్టినాను నేను మన షార్ట్స్లోకి వెళ్ళి అక్కడ చూస్తే మీకు కనబడుతుంది ఎట్లా క్లీన్ చేసుకోవాలి చైన్ అనేది ప్రస్తుతం అయితే మనం ఆర్మూర్లో ఉన్నాం పోలీసులు లేకపోతే ఎందుకంటే ఈడ కూడా పోలీసులు ఉంటున్నారు ఈ మధ్య ఆపుతున్నారు అంట మా నాన్న షాపింగ్ మాల్ ఉన్నదా
రియాక్షన్స్ స్పీడ్ పోలని అయితే కాదు, చాలా రోజులు అవుతుంది ఎంజాయ్ చేయక కొంచెం స్పీడ్ అనేది. సో అందుకే ఇది చూసి మాత్రం సిటీలో ఫాస్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం చేయకండి గైస్ ప్లీజ్. ఎంత ఫాస్ట్ పోయినామో అంత ఫాస్ట్ ఆపగలుగుతాం మేము. అట్లా అలవాటు ఉంటే చేయండి, కానీ కాకపోతే అలవాటు లేని కొంతమంది కొత్తగా చూసి స్పీడ్ వెళ్ళిపోయి ఒకవేళ సడన్గా బ్రేక్ వేయడం రాకపోతే, సడన్గా వెళ్ళడం అర్థం వస్తారు, బ్రేక్ వేయడం రాకపోతే మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది అట్లా సీన్. ఇది వెళ్ళిపోయారా ఆడున్నారా? ఈడేని బండి నడపటోడు పెట్టుకోలే అని వెనుక వస్తున్నాడు పెట్టుకుంటున్నారు. అరే ఇజ్జత్ తెలుసారా? అరే పెట్టుకోరా రిషి. చలో నిర్మల్ దగ్గరలో ఉందంట ఇది వాటర్ ఫాల్స్. నిర్మల్ సైడ్ నేనైతే ఎప్పుడు వాటర్ ఫాల్స్ కోలే, ఇదే ఫస్ట్ టైం. గాలి బాగుంది, విండోనే చాలా ఎక్కువ ఉంది అసలు. గాలి ఇట్లా నూకెత్తుంది సైడ్కి. ఇట్లా లారీలు బాగుంటాయి, అంతా ఫాస్ట్ పోలేము. వాళ్ళకి ఒకటి ఏంటంటే దీంతోనే తొందరగా ఆపలేము. దీన్ని కొంచెం టైర్ అనేది లైట్ వాబుల్ అవుతుంది ఇట్లా. టైర్స్ కూడా అప్గ్రేడ్ చేయాలా మన లైట్గా. ఇప్పుడు కొంచెం ఒక 5,000 10,000 5,000 తిరుగుతాయి కావచ్చు టైర్స్. ఇంకా ఉన్నాయి, మంచి టైర్స్ వేసుకోవాలి. గాలి ఒక చూస్తే ఏర్పడుతుంది, ఘోరంగా నూకెత్తుంది తెలుసా గాలి. ఆహా క్రేజీ పాప్స్ కొడుతుంది. చేతి ఎందుకు అడ్డం పెడుతున్నా అంటే బస్సు నుంచి వచ్చే ఇవి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అన్నీ కొడుతున్నాయి దీన్ని గోప్రోకి. మళ్ళీ ఉన్నది ఒక గోప్రో, మళ్ళీ ఎట్లుంటాయి మళ్ళీ మిడిల్ క్లాస్ వాడు మోటో బ్లాకింగ్ వేస్తే ఇంతే ఉంటాయి కష్టాలు. దాని దుబ్బు వచ్చి దీనికి పడుతుంది డైరెక్ట్. నేను రాయి వచ్చి దీనికి కెమెరా కొట్టింది కదా. అరే
ఘోరంగా రాళ్ళు కొడుతున్నాయి. ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతున్నాయి కావచ్చు. రాళ్ళు అయితే ఘోరంగా కొడుతున్నాయి. అదే రాళ్ళు కొడుతున్నాయి ఇప్పుడు, ఘోరంగా రాళ్ళు కొడుతున్నాయి. క్రేజీ రోడ్ గైస్, క్రేజీ రోడ్ మాత్రం మామూలు లేదు రోడ్డు. కొంచెం క్లోజ్ టు 1 అయితే వెళ్ళినాం. ఇక దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే కాదు, జస్ట్ ఇట్లా వెళ్ళే లొకేషన్ చూపిస్తాను నేను అంతే. జస్ట్ ఈ స్పీడింగ్ అనేది కొంచెం మీరు చిల్ కావండి అంతే. స్పీడింగ్ కొంచెం చూసి మీరు చిల్ కాండి. కానీ ఇది మాత్రం అసలుకే ట్రై చేయకండి మీరు, ఎందుకంటే నాకు ప్రాపర్ గేర్స్ ఉన్నాయి. నేను ప్రాపర్ హెల్మెట్ పెట్టుకున్నాను నేను. అట్లా నాకు ఐడియా ఉంది, నేను బ్రేక్ ఏడేస్తే ఏడ్ అవుతుంది బండి అనేది నాకు ఐడియా ఉంది. సో అందుకే చేస్తున్నాను నేను స్పీడ్ అనేది. మీరు డైరెక్ట్ బండి తీసుకొని మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారు అనుకో, ఇప్పుడు నా చైన్ కండిషన్ తెలుసు, నా టైర్ కండిషన్ తెలుసు, అట్లా నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి. సో ఇది కండిషన్, నేను ఎంతవరకు నడపగలుగుతాను, ఎంతవరకు నేను ఏడ బ్రేక్ వేస్తే ఏడ అవుతుంది బండి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చేయగలుగుతాను నేను స్పీడ్ అనేది అట్లా. ఎందుకంటే నాకు ఐడియా ఉంది ఒకటి, నా బండి ఈ కండిషన్, నేను బ్రేక్ ఏడగొడితే ఏడవుతుంది బండి. సో మనకేమంటే హెల్మెట్ పెట్టుకుని నాకు ఏమంటుంది అని వీడు ఎన్నుకున్న వాళ్ళకి కష్టం అనిపిస్తుంది స్పీడ్ పోతే. ఎందుకంటే ఆయనకు హెల్మెట్ ఉండదు, ఏముండదు, గాలి లాగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ చేతులు ఉండదు కదా నడిపేది, నా చేతులు ఉంటుంది కదా. అంటే నా చేతులు అంటే వెనుకోకుండా ముంగట నడిపేట వాళ్ళ చేతులు ఉంటుంది కదా. సో వాళ్ళకి కొంచెం అన్న భయం ఉంటుంది ఇట్లా. అరే పోచంపాడికి వచ్చినామా? పోచంపాడు ఏరియాకి వచ్చినాం కదా. ఇది పోచంపాడు పోయే రోడ్ కదా. అదే ఇటు పోతే పోచంపాడు డ్యామ్ గైస్. మనం గ్యాప్లో పోచంపాడు వచ్చేసినాం. ఈడేంది అట్లా ఎత్తాడు ఒకసారి. శ్రీరామ్ సాగర్ డ్యామ్ 3 కిలోమీటర్స్ పోచంపాడు వెళ్తే పోచంపాడు. ఆడేంది అట్లా వస్తాడు మరి ఇటు, చాలా మందికి తెలిసా అనుకుంటా. గజ్వెల్ గంజల్ టోల్ ప్లాజా. తప్పిపోయారు వీళ్ళు. కమాన్ లోపల నుంచి వచ్చేది అటు అదే హైవే మీద కంటిన్యూ అయ్యారు. ఫోన్ మనం హైవే దిగేసినాం. అవును ఘాట్ రోడ్ లేవా? మనకు ఘాట్ రోడే కావాలా? మనకు హాఫ్ అన్నే కావాలా ఘాట్ రోడ్లలో? ఎంతసేపు అంట ఈ హైవేలలో రొప్పుతో. A few moments later. ఘోరంగా అప్పుడప్పుడు చెవులు వలిగిపోయింటే సౌండ్ వస్తుంది పాపు. ఏం ఏపీయాలి, జస్ట్ స్లిప్ ఆన్ అయ్యేది. దీనికి ట్యూన్ చేసి ఇంకా ఉంటామా, చెవులు వలిగిపోతాయి. చూసినారా గైస్, వాడు ఇప్పుడు ఏంటున్నాడు ఎగ్జాస్ట్. వీడికి నచ్చేసింది ఎగ్జాస్ట్. చెప్పు పిలిచినావు
నిర్మల్ సిటీయా ఇది? నిర్మల్ సిటీయా? ఏరియా అయితే అక్కడ మౌంటైన్ మనకు ఆడ కనబడుతుంది. ఈ సౌండ్తోనే ఈ చెట్ల మధ్యలో ముంగడ కొండలు వేరే ఫీలింగ్ ఉంది. కొంచెం ఈ ఎండ లేకపోతే మాత్రం మామూలు ఉండకపోతుంది, అసలు చెట్టు ఉంటుంది. మొత్తం క్రేజీ ఉంది. ఇది ఇట్లా మళ్ళీ శ్రీశైలం పోయినట్లుంది. ఇది ఇట్లా అంపులు చూడు, అట్మలుగుడు ఇట్మలుగుడు ఇది భలే ఉంది. కర్రరింగ్ వేయచ్చు మంచిగా, కానీ చూసుకుంది ఇలా కూడా. నా అక్కడ నుంచి ఫాస్ట్ వచ్చిన బిస్కెట్ క్రేజీ ఉంది. ఇంకా మంచి ఉంటుంది. మన దానికి వెన్నతో పెట్టిన విద్య ఇది, ఎక్కిపోతుంది ఈజీగా. వాటర్ ఫాల్స్ అవునా? బండి పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి. అన్న ముంగట పోయింది. మరి ఇది అటు పోయినా ఏం పోతుండదు ఇలా. క్రేజీ ఉంది అసలు. ఇదేరా ఆదిలాబాద్? ఆదిలాబాద్ రోడ్ ఇది. ఆదిలాబాద్ వాటర్ ఫాల్స్ పేరు మన వాళ్ళు ఉంటే చూసేటోళ్ళు వస్తారు. మన ఇది చెప్పు. మహబూబాబాద్ వాటర్ ఫాల్స్ ఇది. మహబూబాబాద్ వాటర్ ఫాల్స్ అట గాయస్. నాకు నోరు కూడా తిరుగుతలేదు. మహబూబాబాద్ వాటర్ ఫాల్స్. మహబూబ్ ఘాట్సా? ఇది చూడండి ఎంత క్రేజీ ఉందో. మస్తు మజా వస్తుంది ఇలా. ఇలా ఈ సౌండ్ వేసుకొని కొడతా ఉంటే అదే అక్కడ నుంచి చూడండి. బండి రాత్తా ఒరే కింద పడుతుంది అర్థం అదే. ఇట్లా పెడదాం రా, ఇట్లా పెట్టి హెల్మెట్ పెట్టి అటు. ఒరే గేట్లనే బంద్ చేద్దాం, ఎందుకు టాస్క్. మహబూబ్ ఘాట్స్ అంట. ఇది క్రేజీ ఉంది. మహబూబ్ ఘాట్స్ అసలు క్రేజీ. ఒకసారి దీని మీద ట్యాప్ చేయి, దీని మీద స్క్రీన్ మీద ట్యాప్ చేయి. వెనకాల స్క్రీన్ మీద, వెనకాల స్క్రీన్ మీద రికార్డింగా ఓలాకు పక్కకెళ్ళి తీసుకోవద్దు. ఓ లీడా దునియా స్పీడ్ కాదు. మొన్న హెల్మెట్ పెట్టి ఏమన్నా వచ్చి కింద పడ్డాయి అనుకో బాబు, అవి అనిపోతే మళ్ళీ నువ్వు పడతావు. అరే ఇది రారా రే, మళ్ళీ మీ మమ్మీకి నువ్వు ఒక్కడే కొడుకు. అంతేనా? అరే గిన్నె నుంచి ఇక పారాగ్లైడింగ్ చేయొచ్చురా. అరా ఎందుకు పోతుంది గాడి దాకా, పారాషూట్ పోతుంది. అరే రిషి, అరే బండికి ఇట్లా పెట్టరా, ఇట్లా ఫోటో తీద్దాం ఒకటి, తమ్నెయిల్ తీసుకుంటా ఒకటి. క్రేజీ ఉంది. అరే అటు అద్దరా, అరే అద్దరా. నా బండి కూడా నైస్. ఇదేం మన టెక్నికల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏం కాదు, జస్ట్ ఈ లొకేషన్ చూసామని వచ్చినాం. సో మీరు కూడా ఎవరైనా ఇటే ఉంటే ఈ లొకేషన్ ముందు మీరు ఎప్పుడు చూడకపోతే ఇటు రండి. ఇది బాగుంది. ఇది ఈ రోడ్స్ కానీ వ్యూ పాయింట్ మామూలు లేదు. అప్పో అంత దూరం దాకా అంత దూరం కనబడుతుంది.